మనమందరము కూడా తప్పించుకుందుము గాక. మనమందరము కూడా తప్పించుకుందుము గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సౌలు జీవితాన్ని మనం గమనించినట్లయితే సౌలు దేవునికి వ్యతిరేకముగా ప్రవర్తించాడు. ఏం చేశాడు సౌలు? దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు. దేవుని చేత అభిషేకించబడినటువంటి సౌలు ఇశ్రాయేలు ప్రజలకి మొట్టమొదటిగా రాజుగా ఏర్పరచుకున్నటువంటి దేవుడు సౌలుని నెట్టిపడవేశాడు పక్కకి. సౌలులో దురాత్మ ప్రవేశించింది. ఒకానొక సమయంలో దేవుని అభిషేకము పొందుకున్నటువంటి ఒక గొప్ప రాజు ఇప్పుడు దురాత్మల దగ్గరికి వెళ్ళి సోదె అడిగేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాడు. సౌలుని దేవుని ఆత్మ ఎడబాసింది. సౌలుకి దేవుని కృప తోడు లేకుండా వదిలిపెట్టింది. దానికి గల కారణం ఏంటంటే సౌలు హృదయాన్ని కఠినపరచుకున్నాడు. ఏం చేశాడు? కఠినపరచుకున్నాడు. దేవుడే స్వయముగా మాట్లాడిన, సమూయేలు ద్వారా మాట్లాడిన దేవుని వాక్యం సౌలు జీవితంలోనికి వెళ్లకుండా తన హృదయాన్ని కఠినపరచుకున్నాడు. అంటే ప్రభువు దర్శించిన కాలాన్ని అతను ఎరుగకున్నాడు. కాబట్టి దేవుని ఆత్మ, దేవుని కృప, దేవుని అభిషేకం సౌలును వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. తరువాత సౌలు సమూయేలు దగ్గరికి వెళ్ళి, అయ్యా, దేవుడు నాతో మాట్లాడడం లేదు, దేవుడు నాకు దగ్గరగా లేడు, దేవుని అభిషేకాన్ని నేను కోల్పోయాను, ఒక్కసారి దేవుడు నాతో మాట్లాడే విధముగా నా కొరకు నీవు ప్రార్థన చేయమని సౌలు సమూయేలుని అడిగితే సమూయేలు అంటాడు, సౌలు సౌలు దేవుడే నిన్ను విడిచిపెడితే, దేవుడే నిన్ను వదిలిపెడితే, దేవుడే తన ఆత్మని ఎడ్డ నుంచి తీసివేస్తే, సర్వోన్నతుడైన దేవుని కృప నిన్ను ఎడబాసి పోతే నేనేమి చెయ్యగలను? దేవుని ప్రజల ఈ రాత్రి కాల సమయంలో వాక్యము వింటున్నటువంటి మనందరితో పరిశుద్ధుడైన దేవుడు మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, ప్రభువు దర్శించిన కాలాన్ని నీవు గుర్తు కట్టగలిగితే, ప్రభువు నిన్ను దర్శించిన కాలాన దేవుని సన్నిధిలో నీవు మోకాళ్ళని పశ్చాత్తాపముతో ప్రార్థన చేయగలిగితే రాబోయేటువంటి భయంకరమైన ఉగ్రతల నుంచి మన దేవుడు మనందరినీ కూడా కాపాడును గాక. హల్లెలూయా.